మాఘపురాణము 16వ అధ్యాయము. దిలీప మహారాజా, ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన సుమిత్రుని కథ విన్నావు కదా. ఇంకొక కథను కూడా పార్వతీకి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అగును. వర్తమాన కాలమునందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘస్నానం ప్రారంభమైన తరువాత వారి కష్టములు క్రమేపీ తొలగిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించినచో శ్రీహరి కటాక్షమునకు పాత్రుడు అగును. అందులో ఎలాంటి సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు చెప్పుచుండగా పార్వతి మరలా ఈ విధముగా అడిగినది. నాదా, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనసులోని కోర్కెలు నెరవేరగలవు అని చెప్పారు కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో ఆ వ్రతమును ఏ విధముగా ఆచరించవలెనో వివరముగా తెలియచేయము అని కోరింది. అంతటా మహేశ్వరుడు పార్వతితో మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మండపము ఉంచి ఆ మండపములో ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపము మధ్య 8 రేకుల పద్మము వేయాలి. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను. అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణుల పటము మధ్యమున ఉంచి గంధము కర్పూరము అగరు ఒత్తులు మొదలగు ద్రవ్యములతో పూజించవలెను. ఆ మండపపు మధ్యలో సాలాగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసీ దళముతోనూ పుష్పముతోనూ పూజించి ధూప దీప చందన పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి ఆర్ఘ్యప్రదానము ఇవ్వవలెను. ఆ తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునికి బెల్లము బియ్యము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్ర యందు ఉంచి గాని కొత్త వస్త్రంలో మూటకట్టి గాని దానము ఇవ్వవలెను. మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు గాని లేక వినినప్పుడు గాని చేతిలో అక్షంతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతుని పాదములపై ఉంచి మరికొన్ని అక్షంతలు తలపై వేసుకోవలెను. కావున ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవుటకు ఒక ఉదాహరణ కూడా చెప్పిదెను, వినుము అని చెప్పెను. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానము చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమునందున్న ముని పుంగవులతో ఇష్టగోష్ఠులు జరుపుకొనుచు మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలెనని ఆ ప్రాంతానికి వచ్చి విడిది చేశారు. గౌతముని తన శిష్యుడితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరముననున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతస్థివ రూపాయ వృక్షరాజాయ తే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట కూర్చుండి శ్రీహరిని విధియుక్తంగా పూజించారు. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించారు. ఈ విధముగా ప్రతిరోజు ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి పసుపు కుంకుమ ముగ్గులతో మామిడాకు తోరణాలు కట్టి అలంకరించి మంటపము మధ్యలో శ్రీహరి చిత్రపటాన్ని ఉంచి పూజించారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క అక్కడకు వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానం అంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉన్నది. శిష్యుల వద్ద ఉన్న దండముతో దాన్ని బెదిరించి ఆ కుక్క అచటి నుండి లేచి ఆ వృక్షము చుట్టూ తిరిగి మరలా యథాస్థానంలో కూర్చుంది. శిష్యులు మరలా బెదిరించారు. ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మండపము చుట్టూ తిరిగి వచ్చింది. ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసం అయినందున వెంటనే కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు అన్ని ఆభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించాడు. ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యము పొందిరి. ఓయి, నీవు ఎవరువు? నీవిట్లు మారుటకు గల కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలెందునూ ప్రావీణ్యం కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మాలని నాకు ఎంతో ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉన్నాను. గోవు భూమి హిరణ్య సాలాగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను.
ఎక్కువగా అన్నదానము, తిలాదానము కూడా చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు, బావులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తము అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్య కార్యక్రమాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేను కుక్క రూపం పొందడానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు తెలియచేసెదను. ఒక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయవలెనన్న సామాన్య విషయం కాదు కదా! దానికి కావలసిన దానము, వస్తు సముదాయము చాలా కావలెను. కావున ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించాడు. మునిసత్తవుడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. ముని కూడా మిక్కిలి సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియచేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించెను. ఆ రోజు సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యం చదువుట గాని లేక వినుట గాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అదియును కాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దానధాన్యాలు పుణ్యాలు అనగా 5 యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని, దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానం చేసిన మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుని సమస్త పాపాలు మటుమాయమగును. ఒకవేళ ఇతర జాతుల వారెవరైనూ మాఘమాసం అంతటా నిష్ఠతో నదీ స్నానము చేసి దానధర్మాలు మాఘపురాణము చదివినా విన్నా మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఈ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లు మాట్లాడి ఇట్లంటిని. అయ్యా మునిసత్తమా, మీరు చెప్పిన విషయాలన్నీ నాకు తెలుసు. అవన్నీ బూటకములు. వాటిని నేను నిజమని నమ్మను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కావున నేను మాఘస్నానములు, ధనధాన్యాదులు, పూజా నమస్కారాలు ఆచరించుట కానీ చెయ్యను. చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టమో, ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పవద్దు. నాకున్న ఫలము చాలు అని మునితో అన్నాను. ఆ మాటలు విన్న మునికి కోపం వచ్చి ముఖం చిట్లించుకుని, సరే, నేను చెప్పితిని. అది నా ధర్మము అని చెప్పి యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అంతటి నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమాలగా చివరగా ముని అంగీకరించి ధనము తీసుకొని పోయాడు. ఆ తరువాత నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణాలు విడిచాను. తరువాత నాకు కుక్క జన్మ ప్రాప్తించింది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడ్డాను. ఇప్పుడు మీరు చేయు పూజా స్థలము చుట్టూ 3 మార్లు ప్రదక్షిణలు చేసినందువల్ల నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవయోగమును ఎవరునూ తప్పించలేరు కదా! ఇట్లు కుక్క జన్మతో ఉండగా మరల నాకు పునర్జన్మ ఎట్లు సంక్రమించినదో వివరించవలసిందిగా కోరుచున్నాను అని రాజు అన్నాడు. ఆ రాజు చెప్పిన వృత్తాంతమంతా ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తి కలిగినదో బొమ్మయే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తవుడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ నిజాలే. నీవు కుక్కవై ఎట్లు పవిత్రుడు అయ్యితివో ఈ వృత్తాంతము వివరించెదను. సావధానుడివై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమునంతయు కృష్ణవేణి తీరమునందుండి కృష్ణానదిలో మాఘమాసం అంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుటకు వచ్చాను. మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుచున్నాము. కుక్క రూపంలో నున్న నీవు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినాలనే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చున్నావు. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరం అంతా బురదతో చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుడి పూజ చేయించుచున్న సమయంలో అచ్చటికి జంతువు కానీ పక్షి కానీ వచ్చియున్నా దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తమ తపోదండముతో తరిమిరి. ఆ నైవేద్యం తినవలెననే ఆశతో ఈ మండపము చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చున్నావు. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజస్వరూపమును ప్రసాదించాడు. అనగా మాఘమాస ఫలము భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన పునర్జన్మ లభించింది. ఇక మాఘమాసమంతా నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ మహర్షి చెప్పగా రాజు చాలా సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులో ఉన్న ఒక తొర్ర నుండి ఒక మాండుకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటు ఇటు గెంతుచుండెను. హఠాత్తుగా
కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయింది. ఆమె నవ యవనవతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు గుర్తుకు వచ్చింది. అంతటా గౌతమ ముని, అమ్మాయి నీవెవరివి? నీ పేరేమిటి? నీ వృత్తాంతము తెలియచేయము అని ప్రశ్నించిరి. గౌతమ మునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియచే ఈ విధంగా చెప్పసాగాడు. 16వ అధ్యాయము సంపూర్ణము. ఓం తస్సత్.